అధికారంలోకి రావడానికి గతంలో పాలన చేసిన పార్టీ కంటే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల కంటే, ఇప్పుడున్నటువంటి హామీల కంటే మేము అంతకు మించి మేము హామీలు అమలు చేస్తాం, కాబట్టి మాకే ఓట్లేడని చెప్పి ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతూ వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చింది. మరి ఇచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేస్తున్నారా అంటే చేయట్లేదు. ఏదున్నా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల ఇప్పుడు మీకు ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్పి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా సంపద సృష్టి పేరు మీద ప్రజల మీద అధిక భారం వేసి పన్నుల రూపంలో వీళ్ళ ఖజానా నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైతే కరెంటు బిల్లులకు సంబంధించి గతంలో ఏ రకంగా మాట్లాడారో, అధికారంలోకి వస్తే మేము వాటిని పెంచకుండా చూస్తాం, తగ్గిస్తామని చెప్పారో, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి వసూలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరొక పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు లేపేయడానికి శ్రీకారం చుట్టారు. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, దీనికి డబ్బులు వసూలు చేస్తామని చెప్పి ఆ లబ్ధిదారులకు షాక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏంటి ఈ పథకం అనే దానికి సంబంధించి చూస్తే, అసలు ఈ పథకాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. 2019 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకు 70 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమలు చేశారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి 70 యూనిట్లు కాదు 100 యూనిట్లు ఇస్తానని చెప్పి మీరు నాకు ఓట్లు వేయాలని చెప్పి అప్పుడు దళితులకు హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన 70 కాదు 100 కాదు, నేను 200 యూనిట్లు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత 200 యూనిట్ల కరెంటు, మరి 200 యూనిట్లు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తారంటే చేశారు, అమలు చేశారు. కానీ వీటికి సంబంధించి 25 రూపాయలు సర్ఛార్జీలు కూడా వసూలు చేయడం జరిగింది. అయితే 200 యూనిట్లు, ఆ తర్వాత 200 యూనిట్లు దాటిన తర్వాత వచ్చినటువంటి యూనిట్లకు సంబంధించి ఆ బిల్లులు ఎక్కువ వచ్చినా కూడా వాటిని మాత్రం జగన్ సర్కార్ వసూలు చేయలేదు. బిల్లులు వేసి పెట్టారు అంతే, వాటిని వసూలు చేయలేదు. మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ఈ 200 యూనిట్లకు సంబంధించి మేము కూడా అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మరి వాళ్ళ అధికారంలోకి రావడం మనం చూసాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దళితులకు సంబంధించి ఈ ఫ్రీ అని ఏదైతే చెప్పారో ఆ ఫ్రీ కాదు, దానికి కూడా డబ్బులు వసూలు చేస్తామనే విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి క్రమంలో ఆ లబ్ధిదారులు రోడ్డు ఎక్కి లబోదిబోం అంటా ఉన్నారు. ఈ పథకంలో ఉన్నటువంటి మతలబు చూడండి ఎట్లా ఉందో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వసూలు చేయకుండా ఉన్నటువంటి బిల్లులు వసూలు చేయడంతో పాటు ఇప్పుడు 200 యూనిట్లు అంటే ఆ 200 యూనిట్లు కాల్చినప్పుడు వాటికి సంబంధించి బిల్లు వేయకూడదు. ఆ 200 యూనిట్ల పైన ఒక 10 యూనిట్లు కాల్చారనుకోండి, దానికి సంబంధించి బిల్లు వేయాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే 200 యూనిట్లతో పాటు పైన 10 యూనిట్లు కాలిందనుకోండి, 210 యూనిట్ల మొత్తానికి కలిపి బిల్లు వేస్తూ ఉన్నారు. మరి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తానన్నప్పుడు ఆ 200 యూనిట్లకు వదిలేసి 10 యూనిట్లకే కదా బిల్లు వేయాల్సింది వీళ్ళు. సో అట్లా చేయడం లేదు. సో అట్లా చేయకపోగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే ఈ రకంగా వదిలేసినటువంటి బిల్లులు ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు వసూలు చేస్తూ వాళ్ళకి 5,000, 3,500, 2,500 రూపాయలు బిల్లులు వస్తూ ఉంటే ఆ బిల్లులన్నీ పట్టుకొని దళితులు రోడ్డెక్కుతూ ఉన్నారు. ఏంది కర్మ మాకు అని చెప్పి. మా బతుకులు మారితే మా ఇంట్లో వెలుగులు నిండుతాయని చెప్పి మేము ఆశపడి ఓట్లేస్తే ఇంత దారుణంగా బిల్లులు వేస్తూ ఉన్నారు. ఇదేందని ప్రశ్నిస్తే మీరు ఇదే రకంగా మాట్లాడితే బిల్లు కట్టకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఏదైతే వెలుగులు వస్తాయి అనుకున్నారో ఆ వెలుగులు ఉండవు పాడును, మీ ఇంటికి కరెంటు కట్ చేస్తామని చెప్పి అధికారులు భయపెడతా ఉన్నారని చెప్పి వాళ్ళు లబోదిబం అంటూ ఉన్నారు. సో ప్రభుత్వం కనుక ఇదే రకంగా ఇట్లనే ముందుకు పోతే ఖచ్చితంగా రోడ్డెక్కి దళితులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి దళితులైతే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో చూడాలి, కూటమి సర్కార్ ఇప్పటికే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో 1-2 అమలు చేస్తూ ఉన్నారు, మిగతా అన్ని వదిలేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు దళితులకు సంబంధించి 200 యూనిట్ల విషయంలో కూడా అదే రకంగా వీళ్ళు నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో మళ్ళీ ఇదే రకంగా కొనసాగుతుందా, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఏదేమైనా కూడా ఈ దళితులకు 200 యూనిట్ల విషయంలో నిజంగానే ఆ దళితులను ఈ కూటమి సర్కార్ మోసం చేస్తూ ఉందా? 200 యూనిట్లు దాటితే కరెంటు బిల్లు వేస్తూ ఉన్నారా? 200 యూనిట్ల పైన 10 యూనిట్లకి వేస్తూ ఉన్నారా? లేకుంటే 200 యూనిట్లు ప్లస్ పైన 10 మొత్తం కలిపి 210 యూనిట్లకి బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారా? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ సర్కార్ వసూలు చేయనటువంటి బిల్లులు కూడా వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నారనేది చెప్తా ఉన్నారు. నిజంగానే ఆ రకంగా జరుగుతూ ఉందా అనేటువంటి అంశాలకు సంబంధించి మీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను కామెంట్ రూపంలో పెట్టండి. దళితులకు కూటమి సర్కార్ చేసినటువంటి మోసానికి సంబంధించి కొంతమంది లబ్ధిదారుల ఫోటోలతో సహా ఈరోజు ప్రజాశక్తి పేపర్లు కూడా రావడం జరిగింది. మీకు ఒకవేళ మనం చేసినటువంటి వీడియో నిజం అబద్ధం అనుకుంటే మీరు ఆ పత్రికలు కూడా చూడొచ్చు.